హాయ్ ఫ్రెండ్స్. అంటార్క్టికా అని అనగానే గుర్తొచ్చేది ఏంటి? తెల్లని మంచు. ఎటు చూసినా మంచు. ఎక్కడ చూసినా మంచు. అంతకు మించి మనకు ఆ ప్రాంతం గురించి పెద్దగా తెలియదు కదా. అవే కాదు, అంటార్క్టికాలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. నేను ఏమీ అంటార్క్టికా వెళ్ళలేదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి పరిశోధనలు చేసి కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలను కనిపెట్టారు. ఆ వివరాలు ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అంటార్క్టికా భూమిపైన అత్యంత చల్లగా ఉండే ఖండం. భూమి మీద నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత ఇక్కడే నమోదైంది. అది -89.2 డిగ్రీ సెల్సియస్. ఈ ఖండం మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ ఇదొక ఎడారి, ఎందుకంటే ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. భూమి మీద అత్యంత బలమైన గాలులు అంటార్క్టికాలోనే ఉంటాయి. ప్రపంచంలోని మంచినీళ్ళు దాదాపు 70% ఇక్కడ మంచు నుండే వస్తుంది. ఈ ఖండంలో ఎక్కువగా పెంగ్విన్స్, తిమింగలాలు, సీల్స్ వంటి జంతువులు ఉంటాయి. ఇక్కడ రెసిడెన్స్ లేకపోవడం వల్ల టైమ్ జోన్ అనేదే ఉండదు. అంటార్క్టికాలో మంచు సగటున 2 కిలోల మందంతో కప్పబడి ఉంటుంది. అంటార్క్టికా కింద 135 కంటే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి ఏ క్షణంలో అయినా పేలవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకవేళ అవి గాని పేలితే అక్కడ ఉన్న టన్నుల కొద్దీ మంచు కరిగి భూమి మొత్తం మునిగిపోతుంది. ఒకానొకప్పుడు అంటార్క్టికా మీద కూడా చెట్లు, నదులు, చాలా రకాల జీవరాశులు ఉండేవి. కానీ కాలక్రమేణా అంటార్క్టికా భూమి అడుగు భాగానికి వెళ్ళిపోయింది. భూమి అడుగు భాగాన -డిగ్రీ టెంపరేచర్ కారణంగా అన్నీ అంతరించిపోయాయి. పైగా అంటార్క్టికాలో ఉన్న టన్నుల కొద్దీ మంచులో భయంకరమైన బ్యాక్టీరియా వైరస్లు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వైరస్ బ్యాక్టీరియాలు కరోనా వైరస్ కంటే 100 రెట్లు భయంకరమైనవి.